మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? సో ఇది మధ్యాహ్న టైం, కొందరికి భారంగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యం వినడానికి మనం ఆసక్తితో మనం ఉందాం. సో నా పేరు జోసెఫ్, మాది సిరిసిల్ల దగ్గర ఒక గ్రామం. నేను దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో నేను కొనసాగుతూ ఉంటున్నాను. ఈ విధంగా మీ మధ్య నేను ఉండి మీతో పాటు యొక్క ఫెలోషిప్ చేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఇంత దూరం రావడం, మిమ్మల్ని చూడడం, ఈ యొక్క సంఘంతో కలిసి నేను కూడా ఈ యొక్క ఫెలోషిప్లో నేను కూడా ఉండడం, అది నాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. నేను ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను. మనము లేట్ చేయకుండా మనం వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీరు మీ యొక్క బైబిల్ తెరిచి తప్పకుండా చూడాలని మిమ్మల్ని కోరుతుంటున్నాను. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలి వాడైన మనుషులేడాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటునకు విసరును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉండునెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినడలా ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అరణ్యంలో మోషే సర్పంను ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అందరూ అలాగే ఉన్నప్పుడు దేవుని సహాయం కోరుతూ మనము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ సమయంలో మేము ఈ విధముగా నీ సహాయం కోరుతుంటున్నాము. నీ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రభువా, వాటిని మేము మా జీవితాలకు అన్వయించుకోవడానికి నీ కృప చూపించండి. మాలో ఉన్నటువంటి పాపము, మాలో ఉన్నటువంటి అపరాధము ఏదైతే ఉన్నదో అది సూటిగా మాతో మాట్లాడండి. ప్రభువా, మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవడానికి ప్రభువా తండ్రి, యోగ్యకరమైన ప్రభువా నీ ఎదుట విలువైన జీవితాన్ని కలిగి ప్రభువా నేను మహిమపరిచే బిడ్డలుగా మేము జీవించినట్లు నీ కృప చూపించమని కోరుతా ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా ఈ వాక్యము ఏదైతే ఉంటున్నదో మేము నేర్చుకోవడానికి ఆసక్తి గలవారమే కూర్చుండి నేర్చుకుని విని ప్రభువా తండ్రి నీ మహిమార్థమై జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇంగ్లాండ్ దేశంలో E.W. గ్లాడ్స్టోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 1868 సంవత్సరము నుండి చాలా సంవత్సరాలు ఆయన పిఎంగా దేశంలో సేవలు అందించాడు. ఆయన క్రీస్తు నమ్మినటువంటి వ్యక్తి. ఒకరోజు ఇలాగే ఒక స్కూల్కి వెళ్ళాలని ఆలోచన చేశాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్తో మాట్లాడాలనుకున్నాడు. స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత ఏకాంతంగా ఒక చోట ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేశాడు.
ఎవరైనా అక్కడికి ఆ రాకుమని చెప్పి ఒకడే వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. స్కూల్ ఆ యొక్క ఆ ఒక చోట ఉన్నప్పుడు కొంత దూరాన వెళ్ళి ఏకాంతంగా కూర్చున్నటువంటి ఆ సమయంలో ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ అతనితో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్నాడు. సరే, అతని దగ్గరికి వెళ్ళాడు. సార్, మీతో ఒక 5 నిమిషాలు నేను మాట్లాడొచ్చా అని చెప్పాడు. సరే, మాట్లాడన్నాడు. స్టూడెంట్ అడిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, సార్, మీకు భవిష్యత్తులో ఏదైనా జరుగుద్ది, భవిష్యత్తులో దీన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు అన్న దాన్ని బట్టి మీకేమన్నా భయం ఉందా అని అన్నాడు ఆయన. వెంటనే ఈడబ్ల్యూ గ్లాడ్ స్టోన్ అనేటువంటి వ్యక్తి బాధతో ఆయన కిందికి ముఖం వేసి ఒక మాట అని ఏంటనంటే, అవును, నాకు చాలా భయం ఉంది. ఏంటి ఆ భయం అంటే, చాలా మంది ఇంకా దేవుని ఎరగక, మారు మనసు పొందక, దేవుని వైపు తిరగక తమ జీవితాలను లోకంలో పాడు చేసుకుంటున్నారు. అవును, నిజంగానే నాకు భయం ఉంది అన్నాడు ఆయన. ఆ రోజు ఆ కొన్ని సంవత్సరాల క్రితము చెప్పినటువంటి ఆ మాట కనుక మనం చూస్తే ఇప్పటికి కూడా అదే మాట మనం చెప్పొచ్చు. నిజంగానే చాలా మంది కూడా మారు మనసు లేని స్థితిలో, దేవుడు అంటే భయం లేని స్థితిలో, దేవుణ్ణి గురించి తెలిసి కూడా తాము దేవుని దగ్గరికి రాకుండా తమ జీవితాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నిజంగానే దీన్ని బట్టి మనం కూడా భయపడాలి. ఈరోజు చదువుకున్నటువంటి లేఖన వాక్యాలు మనకి ఏమి తెలియజేస్తాయి అని గనక మనం చూసినట్లయితే, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని లేకపోతే సంఘటనను మనం అక్కడ చూడొచ్చు. ఏంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి సంఘటన అని గనక చూస్తే, నికోదేం అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుతో మాట్లాడడానికి అక్కడికి రాత్రి వేళ వచ్చి ఉన్నాడు. యేసు ప్రభుతో జరుగుతున్నటువంటి సంఘటన అది. నూతన నిబంధనలో చాలా సంఘటనలు ఉన్నప్పటికీ ఇది చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటనగా చెప్పొచ్చు. ఎందుకనంటే, రాత్రి వేళ నికోదేం అనేటువంటి మానవుడు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తుతో జరుగుతున్నటువంటి సంభాషణగా చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, అతడు ఎన్నో ఆలోచనలతో వచ్చాడు. నికోదేం అనేటువంటి వ్యక్తి ఎన్నో ఆలోచనతో వచ్చాడు. కానీ యేసు ప్రభు ఒకే ఒక మాటతో అతనికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టాడు. ఏంటి ఆ మాట అంటే, ఈ నికోదేం అన్నటువంటి ప్రతిసారి, ఈ నికోదేం అడిగినటువంటి ప్రతి మాటకు యేసు ప్రభు అన్నటువంటి ఒక మాట ఏంటంటే, నీవు తిరిగి జన్మించావా? ఖచ్చితంగా పాపి అయినటువంటి మానవుడు తప్పకుండా తిరిగి జన్మించాలి, లేకపోతే అతడు పరలోకానికి వెళ్ళలేడు, అతడు దేవుని చూడలేడు, అతడు దేవునితో సంబంధం కలిగి ఉండలేడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా యేసు ప్రభు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ రోజు కూడా నేను అదే మాటను అంశముగా పెట్టుకొని ఈరోజు నేను మీతో అంటున్నాను, నీవు తిరిగి జన్మించావా? ఈ మాటను మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటో మనం చూద్దాం. తిరిగి జన్మించడంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటో మనము ఇక్కడ చూద్దాం. ఒకసారి గనక మనము వాక్యంలో చూస్తే మీరు గమనించండి, యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనేటువంటి ఒక పరిచయుడు ఉన్నాడు. అతను ఎవరు? వాక్యములో రాయబడినట్లుగా ధర్మశాస్త్రమును ఎరిగిన వాడు, ధర్మశాస్త్రమును పూర్తిగా అనుసరించేవాడు. ఆయన పాత నిబంధనలు ఉన్నటువంటి ఆచారాలు అవన్నీ కూడా ఆయన అనుసరించేటువంటి వాడు. ఒక మత నిష్ట కలిగినటువంటి వ్యక్తిగా నికోదేము ఉన్నాడు అక్కడ. ఈ నికోదేం ఆయన ఒక అధికారి, ఒక బోధకుడు, ఆయన యూదులకు బోధించేవాడు. అలాంటి వ్యక్తి రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి రావడాన్ని మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము.
దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. ఒక మాటను స్పష్టంగా నికోదేము చెప్పుచున్నట్లుగా మనం చూడొచ్చు. ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ఇంకొక కూడా ఆలోచన ఉంది. రాత్రి వేళ ఎందుకు వచ్చాడు అనంటే కొంతమంది ఈ విధంగా చెప్పుచున్నారు. ఎందుకనంటే అతడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలను, పాత నిబంధన ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఎరిగినవాడు గనక అందరూ చూస్తున్నటువంటి వేళ అతని దగ్గరికి వెళ్ళి తన యొక్క అనుమానాలు అడిగితే ఇతరులు ఏమనుకుంటారనేటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు అనేటువంటి మాటను చెప్పుచున్నారు. ఏది ఏమైనప్పటికీ రాత్రికాల వేళ యేసు ప్రభును కలుసుకోవడానికి ఆయన వచ్చాడు. అంతే మాత్రం కాదు, యేసు ప్రభుతో అంటున్నాడు, నువ్వు దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తివి అనేటువంటి మాట చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట చూద్దాము. ఆయన ఏమంటాడంటే బోధకుడు అని చెబుతూనే, దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తివని చెబుతూనే, నువ్వు చేస్తున్నటువంటి సూచక్రియలు, అద్భుతాలు మరి ఎవరు చేయలేరు, కేవలం దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే చేయగలడు. నీవు నిజముగా దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తివని అంటున్నాడు గాని నువ్వు నిజముగా రక్షకుడవు అని చెప్పడం లేదు. ఆయన అతని యొక్క హృదయము ఏ విధంగా ఉంది అనంటే యేసు ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యాల మీద ఉంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మనము 3వ అధ్యాయం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో చూస్తే ఆయన కానా విందులో నీళ్లను నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూశాడు. యేసు ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు చూశాడు. సో ఇవన్నీ చూస్తూనే నికోదేము అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నట్లుగా మనము గమనించవచ్చు. ఈ మాట చెప్తున్నప్పుడు దయచేసి జాగ్రత్త వినండి. ఈ మాట చెప్తున్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమని చెప్పాలని అనుకుంటాం మనం? అవును, నిజమే, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, నేను పరలోకం నుండి వచ్చాను, నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను అని చెప్పాలి. కానీ యేసు ప్రభు అంటున్నటువంటి మాట, వెంటనే అంటున్నటువంటి మాట ఏంటంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు వెంటనే అంటున్నాడు ఏంటో తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఒకడు నూతనంగా జన్మించాలి, ఒకడు తిరిగి జన్మించాలి, లేకపోతే ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళడు, అతడు దేవుని చూడలేనటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనము గమనించవచ్చు. ఈ మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, నికోదేమో యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చేటువంటి ఆన్సర్ ఇది కాదేమో అనుకున్నాడేమో. యేసు ప్రభు ఇది కాక మరొక ఆన్సరు ఇస్తాడేమో అని చెప్పేసి ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు అంటున్నాడు వెంటనే ఏంటనంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒక మాటలో చెప్పాలంటే నీవు తిరిగి జన్మించాలి అనేటువంటి మాట చెప్తున్నాడు. కాబట్టి ఇందులో మనము 3 విషయాలు నేర్చుకుంటాము. నీవు తిరిగి జన్మించావా అనేటువంటి ఈ యొక్క నా అంశంలో, లేకపోతే నా టాపిక్ లో 3 విషయాలు నేర్చుకుంటాము. మొట్టమొదటి విషయం ఏంటనంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, పాపి అయిన మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే తప్పక తిరిగి జన్మించాలి. మంచిగా వినండి, పాపి అయిన మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే అతడు తప్పకుండా తిరిగి జన్మించాలి. సో ఆ మాటనే యేసు ప్రభు నికోదేముతో అంటున్నాడు, ఒకడు ఖచ్చితంగా తిరిగి జన్మించాలి, లేకపోతే అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అంటే నూతనంగా పుట్టడం, మళ్ళీ పుట్టడం, పైనుండి పుట్టడం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఒక మాటలు చెప్పాలంటే తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటంటే రక్షించబడడం. తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి తన యొక్క పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని ఆరంభించడం. సో యేసు ప్రభు అదే మాట చెప్తున్నాడు అక్కడ. నీవు తిరిగి జన్మించాలి, నీవు నీ యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి, నీవు నూతనంగా జన్మించాలి. సో ఇక్కడ ఈ మాట యేసు ప్రభు అంటున్నప్పుడు మనము కూడా ఈ ఆలోచన మనం చేయాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు నిజంగా తిరిగి జన్మించావా?
నీవు నిజంగా రక్షించబడ్డావా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేడు ఉన్నటువంటి సంఘాలలో తిరిగి జన్మించడము, రక్షించబడడం అంటే అర్థం ఏంటనంటే, అతడు క్రమము తప్పకుండా ఆదివారం నాడు రావడం అని అనుకుంటున్నారు చాలా మంది. తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటనంటే, వాళ్ళందరూ అనుకుంటున్నారు అంతరంగ జీవితం ఏ విధంగా ఉన్నా పర్లేదు, అతని జీవితం ఏ విధంగా ఉన్నా ఎవరు అడగరు, కానీ అతడు క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నాడా అనేది చూస్తున్నారు. నామకార్థ క్రైస్తవుల్లో ఎక్కువగా ఉన్నారు, తిరిగి జన్మించని వారు ఎక్కువగా ఉన్నారు. ఒక మాట మనం ఆలోచన చేద్దాము. చాలా సంఘాలలో ఉన్నటువంటి వారందరూ తిరిగి జన్మించిన వారు కాకపోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ యేసుప్రభు అడుగుతున్నాడు, తిరిగి జన్మించకపోతే ఆ వ్యక్తి నన్ను చూడలేడు. రక్షించబడని వారు చాలా మంది ఉన్నారు. రక్షించబడకుండా దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకొని తమను తాము మోసం చేసుకుంటూ దేవుని మోసం చేస్తున్న వారు ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండొద్దని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ లోకానికి కావాల్సింది, ఈరోజు నీకు కావాల్సింది, ఒకవేళ పాపంలో జీవిస్తున్న వ్యక్తిగా నువ్వు ఉంటే ఈరోజు నువ్వు తిరిగి జన్మించాలి. నా ప్రియమైన సహోదరులారా, ఒక వ్యక్తి విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, ఒక వ్యక్తి ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చస్తాడన్నాడు. ఒక వ్యక్తి 2 సార్లు జన్మిస్తే అతనికి చావు లేదన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో శారీరకంగా పుట్టావు నువ్వు, అయితే నువ్వు ఆధ్యాత్మికంగా పుట్టాలి. అలాంటప్పుడే నీకు 2వ మరణం అనగా నరకము ఉండదు, నిత్య నాశనము ఉండదు. అయితే ఒక వ్యక్తి శారీరకంగా పుట్టాడు కానీ ఆధ్యాత్మికంగా పుట్టలేడు. తన యొక్క పాత స్వభావాన్ని సమాధి చేయకుండా ఆయన అలాగే ఉండి శారీరకంగా పుట్టాడు కాబట్టి అతనికి 2 మరణాలు ఉన్నాయి. ఆ మరణం ఏంటంటే, ఈ లోకంలో తన యొక్క తనువును చాలిస్తాడు. 2వదిగా నిత్య నాశనం అనేటువంటి నరకం 2వ మరణం. నా మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, తిరిగి జన్మించకపోతే మన హృదయంలో ఉన్నటువంటి పాపము వలన మనము పరలోకానికి వెళ్ళడం, తిరిగి జన్మించకుండా దేవునితో సంబంధము కలిగి ఉండడం, మన యొక్క పాపం యొక్క స్వభావాన్ని, మన యొక్క పాత స్వభావమును సమాధి చేయకుండా, అంతమొందించకుండా మనము దేవునితో సంబంధము కలిగి ఉండలేము. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దావీదు. అతను పాపం చేసినప్పుడు, బత్షెబతో పాపం చేసినప్పుడు 51 కీర్తనలో ఆయన పలికినటువంటి మాటలు నన్ను పదే పదే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. దేవా, నీ కనికరం చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దావీదు మాట్లాడుతున్న మాటలు. దావీదు నా హృదయానుసారుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే, ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి పాపి. ఆ పాపి దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి మళ్ళీ పుట్టాలి, ఆధ్యాత్మికంగా పుట్టాలి. తన యొక్క పాపంతో నిండిన జీవితాన్ని అంతం చేయాలి. ఆధ్యాత్మికంగా పుట్టడం ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మనం చూస్తున్నాం. నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను. ఇక్కడ దావీదు అంటున్నాడు, పాపం చేసిన వ్యక్తి ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నాడంటే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. దేవునికి విరోధంగా పాపం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. అతడు గోజాడుతున్నాడు. నేను అంటాను, 51 కీర్తనని చూసినప్పుడల్లా నాకు ఏం కనిపిస్తుందో తెలుసండి, దావీదు ఏడవడం కనబడుతుంది. దావీదు గొడగొడ ఏడుస్తూ కన్నీరు కార్చడం నేను చూస్తాను. ఎందుకో తెలుసా? అతను చేసినటువంటి ఆ పాపము గురించి అతను ఏ విధంగా పశ్చాత్తాప పడుతున్నాడో నేను చూస్తాను అక్కడ. సో ఈరోజు అడుగుతున్నాను, నీవు తిరిగి జన్మించావా? నువ్వు తిరిగి జన్మించావా?
ఒక భక్తి ఈ విధంగా అన్నాడు. అతని పేరు జేసీ రైల్. ఆయన అన్నటువంటి ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. మీరు తిరిగి జన్మించారా అని మాట్లాడుతూ, ఇది జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలో ఒకటి. ఆయన అంటూ ఏమన్నాడంటే, నేను ఆ సంఘానికి చెందిన వాడిని, ఈ సంఘానికి చెందిన వాడిని అని సమాధానం ఇస్తే సరిపోదు అని చెబుతూ ఆయన ఏమన్నాడంటే, నీవు తిరిగి జన్మించిన ఆధ్యాత్మికమైన లక్షణాలను కలిగి ఉన్నావా అన్నాడు ఆయన. ఈరోజు మిమ్మల్ని మీరే మీ యొక్క హృదయాన్ని పరీక్షించుకోండి. ఎస్, నేను తిరిగి జన్మించానా? నేను తిరిగి జన్మిస్తే ఒకప్పుడున్న జీవితం ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఒకప్పుడు నేను ఏ విధంగా పాపిని అని అనుకున్నానో, నేను పాపిని అని దేవుని సన్నిధానికి వచ్చాను, సో ఇప్పుడు కూడా అదే పాపంలో నేను వెళ్తున్నాను. సో డిఫరెంట్ లేదు, ఇక్కడ తేడా కనబడడం లేదు. ఆ పాపం అదే విధంగా మనలో కొనసాగుతున్నప్పుడు తిరిగి జన్మించడం అని ఏ విధంగా చెప్పగలం? కాబట్టి మనం ఆలోచన చేయాలి, ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ నికోదేం గురించి మనం ఆలోచన చేస్తే ఒక మాటని చెప్పాలనుకున్నాను. నికోదేం మానవ కోణములో ఆలోచిస్తే ఆయనకు ఏమేమి ఉన్నాయో తెలుసండి. నికోదేము ధనవంతుడు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ముగ్గురు అతి డబ్బున్నటువంటి వారిలో ఒకడు ఈ నికోదేం. అతనికి డబ్బు ఉంది, అతని దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు అతని స్థితిని మార్చలేదు. అతనికి ఉన్నటువంటి ఆ యొక్క సంపద అతని స్థితిని మార్చలేదు. ఆ డబ్బు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి రక్షకుడి అవసరం ఉన్నటువంటి ఒక పాపి అని గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బుతో ఈ ప్రపంచంలో అన్ని కొనొచ్చు, ఈ డబ్బుతో ఈ సంపదతో మనం అన్ని కొనుక్కోవచ్చు, కానీ ఒకటి మాత్రం మనము కొనలేము, దేవుని దగ్గర క్షమాపణను, ఆ పరలోకానికి వెళ్ళడాన్ని. కాబట్టి నికోదేం దగ్గర అన్ని ఉన్నాయి. ఒకవేళ నీ దగ్గర కూడా అలాంటి ధనం ఉండొచ్చు, ధనముతో ఆనందిస్తుండొచ్చు, నీ యొక్క ధనాన్ని ప్రేమిస్తూ ఉండొచ్చు, ధనము తప్ప నాకు ఏది వద్దు అని నువ్వు ఉండొచ్చు. అయితే ఆ ధనము నిన్ను రక్షించదని ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. అతని దగ్గర ఇంకేముందో తెలుసా అండి? ఒక అధికారం ఉంది. అతడు ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తి. ఆయన ఇశ్రాయేలుకు బోధకుడు. ఆ ఇశ్రాయేలుకు బోధకుడు అనేటువంటి ఒక పేరు అతని స్థితిని మార్చలేదు ఎన్నటికీ. ఎందుకనంటే ఆ యొక్క పేరు పరలోకంలో అతనికి స్థానం ఇవ్వలేదు. అతడు తిరిగి జన్మించాలి. నికోదేము కూడా తిరిగి జన్మించాలి. అదే విధముగా ఒక మాట మనం ఆలోచన చేస్తే, నికోదేము అంత హోదా ఉన్నప్పటికీ, నికోదేము అన్ని కలిగి ఉన్నప్పటికీ, ఈ రోజు కూడా నీకు అధికారం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. అంత మాత్రం కాదండి, గొప్ప గొప్ప వారితో నీకు పరిచయాలు ఉండొచ్చు. నాకు వారు తెలుసు, వీరు తెలుసు, నాకు అందరూ తెలుసు అనేటువంటి ఆలోచనలు ఉండొచ్చు. నీకు పేరు ఉండొచ్చు, గొప్ప పేరు ఉండొచ్చు. ఇవేవి కూడా నువ్వు పరలోకానికి వెళ్ళడానికి సహాయపడవు. ఇవేవి కూడా నిన్ను ఆధ్యాత్మికంగా జీవించడానికి దోహదపడవు. నికోదేం ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. నికోదేము స్త్రీని ముట్టలేడు కావచ్చు, నికోదేము ఒక పవిత్రమైనటువంటి జీవితము జీవించున్నాడు కావచ్చు, నికోదేముకు అన్ని కలిగి ఉన్న వ్యక్తి కావచ్చు. అవేవి కూడా ఆ వ్యక్తిని రక్షించలేవు. నికోదేము మంచి కార్యాలు చేసి ఉండొచ్చు, తన యొక్క మంచి కార్యాల వలన అతడు రక్షణ పొందుకోలేనటువంటి విషయాన్ని మరొకసారి మీ ముందుంచుతున్నాను. ఎందుకనంటే నికోదేం ఆ సమయంలో తన జీవితంలో పాపం ఉంది. ఒక వ్యక్తి పాపంతో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పాప స్థితిలో ఉన్నప్పుడు ఎప్పటికీ రక్షకుని వైపు చూడలేడు. ఆ వ్యక్తి మారు మనసు నిమిత్తమై పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వచ్చి, తండ్రి ఇది నా పాపం, ఇది నా జీవితం, ఇది నా లైఫ్, నేను తిరిగి జన్మించాలనుకుంటున్నా, నాకు సహాయం చేయమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి జీవితంలో కార్యము చేస్తాడు. నికోదేంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు తిరిగి జన్మించావా? నువ్వు తిరిగి జన్మించావా? లేకపోతే నా రాజ్యం నువ్వు చూడలేవు. ఒక వ్యక్తి పరలోకాన్ని వెళ్ళాలంటే ఆ వ్యక్తి నిజంగా
రక్షించబడిన వాడై ఉండాలి. మీరు అనుకుంటుండొచ్చు, చివరి వరకు చూస్తాను, నా యవ్వన జీవితం ఇంతవరకు కదా, నేను నా యవ్వన జీవితం అంతా ఎంజాయ్ చేసి, నా యవ్వన జీవితం అంతా నా ఇష్టానుసారంగా ఉండి, చివరికి చనిపోయే ముందు దేవుని వేడుకుంటాను, అప్పుడు పరలోకానికి తీసుకువెళ్తాడేమో అని అనుకుంటున్నావేమో. అలాగెన్నటికీ జరగదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది అలా అనుకున్నారు, చాలా మంది అలాంటి స్థితిలో ఉన్నారు. నీ యవ్వన జీవితంలో ఎప్పుడైతే నీ యొక్క పాపం స్థితి నీకు అర్థమైందో, అప్పుడే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తాప పడితేనే ఆ యొక్క స్థితిని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, పరలోకంలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు, పాపులు ఎన్నటికీ నువ్వు పరలోకంలో చూడవు. నరకములో పాపులు మాత్రం ఉంటారు, నరకములో పరిశుద్ధులను ఎన్నటికీ చూడవు. కాబట్టి నేను అడుగుతున్నాను ఏంటనంటే, ఆ పరలోకాన్ని నువ్వు వెళ్ళాలంటే ఒక యవనస్తుడిగా ఈ లోకంలో నీ శరీరేచ్ఛలు ఏవైతే ఉన్నాయో, శరీర కోరికలు ఏవైతే ఉన్నాయో, దేని ద్వారా నువ్వు శోధించబడుతున్నావో వాటి విషయమై ఆయన దగ్గరికి వచ్చి నువ్వు సహాయం కోరు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడని మరొకసారి నేను మీ ముందు ఆయన మాటలు ఉంచుతున్నాను. ఎందుకు? ఎంతో మంది తప్పిపోయారు, ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఒక స్త్రీ ఉంది, ఇంగ్లాండు దేశంలో, అమెరికా దేశంలో, వివిధ దేశాలలో ఆమె ఒక అందగత్తెగా పేరొందినటువంటి స్త్రీ. ఆమె పేరు మెర్లినా మొండ్రాయ్. ఆమె పేరు, ఆమెను చూస్తే, ఆమె పేరు చెప్తే చాలు అందరూ ఆమెతో ఫోటో దిగాలి, ఆమెతో ఉండాలనుకుంటారు. ఆమెను ఇష్టపడని వారు లేరు. ఒక రాజు అయితే ఆమెను వివాహం చేసుకోవడానికి, ఆమె యొక్క అందము చూసి ఆమెను వివాహం చేసుకోవడానికి అతడు సిద్ధపడి అందరిని చంపి ఆయన దగ్గరికి వచ్చారు. కానీ మెర్లినా మొండ్రాయ్ ఒక మాట అనేది, నేను ఎవరిని వివాహం చేసుకోను. కానీ ఒక రాత్రి ఏమైందో తెలియదు, అందగత్తె, ఆమెకున్న అందం ఎవరికి లేదు. ఆ అందగత్తె ఒక నైట్ నిద్ర మాత్రలు వేసుకొని, టాబ్లెట్లు వేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమె ఎందుకు చనిపోయిందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకున్నటువంటి అందచందం కావచ్చు, మనకున్నటువంటి జ్ఞానం కావచ్చు, మనకున్నటువంటి నాలెడ్జ్ అది ఏదైనా కావచ్చు, దాన్ని పట్టుకొని నువ్వు కొనసాగుతాను, లైఫ్ లో ఎంజాయ్ చేస్తాను, ఇవన్నీ మరిచిపోతాను, దేవుడు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నాకు పాప క్షమాపణ అవసరం లేదు, నేను కొనసాగుతాను అని అనుకుంటే మాత్రము ఒక మాట చెప్తున్నాను ఏంటనంటే, ఒక పాపిగా నువ్వు ఉన్నావు, నరకం నీకు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం, పాపి అయిన మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి తప్పకుండా తిరిగి జన్మించాలి. ఆ తర్వాత చూద్దాం 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, నికోదేముకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్ అంటే, నేను తల్లి గర్భం నుంచి వచ్చాను, నేను పుట్టాను కదా, తిరిగి జన్మించాలంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలా అని అడుగుతున్నాడు ఆయన. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. 2 మారులు ఏ విధంగా తల్లి గర్భం నుండి జన్మించగలడు అనేటువంటి మాట, అనేటువంటి క్వశ్చన్, అనేటువంటి ప్రశ్నను యేసుప్రభుని అడుగుతున్నాడు నికోదేము. యేసుప్రభు వెంటనే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నేను నీతో నిశ్చయముగా చెబుతున్నాడు. వెంటనే యేసుప్రభు, ఒక్కసారి మీరు గమనించండి, నికోదేము అడిగిన ప్రశ్నకు వెంటనే యేసుప్రభు అక్కడ సమాధానం ఇస్తున్నాడు. అంతకు ముందేమో నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంటే నువ్వు క్రొత్తగా జన్మించాలంటా ఉంటే, ఇక్కడేమంటున్నాడు, మళ్ళీ 2 మారులు ఏ విధంగా ఒక వ్యక్తి జన్మిస్తాడంటే వెంటనే యేసుప్రభు అంటాడు ఏంటంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. యేసుప్రభు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఎంత డైరెక్ట్ గా ఉన్నాయో చూడండి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలనుకుంటాడు ఆయన. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే అర్థం ఏంటంటే, అతడు ఆధ్యాత్మికమైనటువంటి
జీవితం కలిగి ఉండడం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ నీతి మూలముగా ఆత్మ మూలముగా అనేటువంటి మాటలు ఒకటి అర్థాన్ని ఇస్తున్నాయి. ఏంటనంటే తన యొక్క అంతరంగము శుద్ధి చేయబడి, నీటి మూలముగా అంటున్నప్పుడు పాత నిబంధనలో ఆ నీళ్లు ఏ విధంగా ఉపయోగించేవారంటే అంతరంగం యొక్క శుద్ధీకరణకు ఒక సూచనగా ఉపయోగించేవారు. సో ఇక్కడ యేసుప్రభు అంటాడు ఏంటంటే నువ్వు నీ అంతరంగం శుద్ధి చేయబడి ఆధ్యాత్మికంగా నువ్వు జన్మించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి మాత్రమే పరలోకానికి వెళ్ళగలడు. కాబట్టి రెండవ మాటకు నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే తిరిగి జన్మించిన వారిలో నూతన స్వభావము కనబడుతుంది. తిరిగి జన్మించిన వారిలో నూతన స్వభావం కనబడుతుంది. ఇక్కడ చూడండి 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఇక్కడ ఒక మాట ఆయన చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా అవుతాడంటే నూతన స్వభావం కలవాడిగా అవుతాడు. ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క జీవితాన్ని మార్చడం బట్టి అతడు ఆధ్యాత్మికంగా జన్మించిన వాడవుతాడు, అతడు ఆత్మీయంగా జన్మించిన వాడవుతాడు, అతడు ఆత్మ మూలముగా జన్మించిన వాడవుతాడు. కాబట్టి యేసు ప్రభు చాలా సూటిగానే చెబుతున్నాడు ఏంటనంటే నీవు తిరిగి జన్మించాలి, నీవు తిరిగి జన్మించాలి. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో కావచ్చు, సంఘ కాపరి వాక్యము మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే నీకు తెలిసినటువంటి సహోదరులు సువార్త నీకు చెబుతున్నప్పుడు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి పాపమును నీకు తెలిసేటట్లు చేసిన కొన్నిసార్లు నీవు దాన్ని నుండి తప్పించుకొని పోయే వాడవుగా ఉన్నావు. ఇదిగో ఇది నీ పాపం. చాలా సార్లు మనం ఏం చేసామంటే సువార్త చెప్పబడుతున్నప్పుడు, సువార్త మన ముందున్నప్పుడు ఆ సువార్త నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తాం. ఎందుకనంటే ఆ మాటలు నా కొరకే, నేనే మారాలి, నేనే పశ్చాత్తాప పడాలి, నేనే కదా నాలోనే కదా పాపం ఉంది అని చాలా సార్లు మనము పక్కదారి పట్టేటువంటి వారిగా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి నిన్ను మార్చడానికి నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును ఆయన బట్టబయలు చేస్తూ ఉంటున్నప్పుడు చాలాసార్లు మనం తప్పిపోతున్నటువంటి వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపాన్ని కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు, నీకు నూతన జీవితాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు, నీకు మారు మనసును అనుగ్రహించేది పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఇది పాపం, దాన్ని బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాప పడడానికి అవకాశం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్నోసార్లు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖపరిచాం, గాయపరిచాం. 7వ వచనం, మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. యేసు ప్రభు అతనితో చెప్తున్నటువంటి మాట, ఇందాక ఏమన్నాడండి, నీవు అనేటువంటి పదం ఉపయోగించాడు. 7వ వచనంలో మీరు క్రొత్తగా అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. మీరు అక్కడ ఒకడే ఉన్నాడు కదా, మీరు అనేటువంటి వర్డ్ ఎందుకు ఉపయోగించాలి? మీరు అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలులందరితో పాటు యేసుప్రభు మాట్లాడుతున్నాడు, మీరు క్రొత్తగా జన్మించాలి. సో అలాగా చెప్తున్నప్పుడు మీరు ఆశ్చర్యపడవద్దు అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు. అంతే మాత్రం కాదు, నికోదేముతో కలుపుకొని ఇశ్రాయేలులందరితో పాటుగా ఆయన సమాధానం ఇస్తున్నాడు, జవాబు చెప్తున్నాడు, మీరు క్రొత్తగా జన్మించాలి. ఈరోజు యవనస్తులుగా ఉన్నటువంటి మీరు ఆలోచించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట, మీరు స్కూల్లో, మీరు కాలేజీలో మీరు ఉంటున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు మీ యొక్క చూపు విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు? అబ్బాయిలుగా ఉన్నటువంటి వారిని, యవనస్తుల పురుషుల గురించి, స్త్రీల గురించి మాట్లాడుతున్నాను, వివాహం అయిన వారి గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. సో మీరు ఎంత జాగ్రత్త పడుతున్నారు? అంతే మాత్రం కాదు, మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా చెడిపోతున్నాయి, అంతే మాత్రం కాదు, మీ యొక్క హృదయ పరిస్థితి ఏ విధంగా ఉంది. మీరు యవనస్తులుగా ఉన్నారు కదా, మీరు ఎక్కువగా శోధించబడడానికి అవకాశం ఉంది, మీరు పాపంలో పడి కొట్టుకుపోయడానికి అవకాశం ఉంది.
దేవునికి శాశ్వతంగా దూరమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మీ ఎదుట నేను ప్రాధేయపడుతూ అడుగుతున్నాను, దయచేసి మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? చాలా మంది ఈ రోజు ప్రేమ అంటూ ప్రేమలో పడిపోతున్న వారు ఉన్నారు, దేవుడికి దూరం అయిపోతున్న వారు ఉన్నారు, నీచ క్రియలు చేస్తున్న వారు ఉన్నారు, పనికి రాని క్రియలు చేస్తున్న వారు ఉన్నారు, దేవునికి ఇష్టం లేనటువంటి బహు ఘోరమైనటువంటి కార్యాలకు పాల్పడుతూ జీవిస్తున్న వారు ఉన్నారు. వారందరి గురించి నేను మాట్లాడుతున్నాను. దయచేసి నీ హృదయాన్ని పరీక్షించు. ఇంకెంత కాలమో నువ్వు తిరిగి జన్మించే విషయంలో నిర్లక్ష్యము వహిస్తావు? యేసుప్రభు అన్నాడు, తిరిగి జన్మించినటువంటి వ్యక్తిలో ఇవి కనబడతాయి అని చెప్తూ ఆయన అంటున్నాడు, గాలి తనకిష్టమైన చోటుకు వెళ్ళును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు ఇలాగనే ఉండున. నేను ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. యేసు ప్రభు నికోదేముకు ఉదాహరణ ఇస్తున్నాడు ఆయనకు అర్థం కావడానికి. చాలాసార్లు యేసు ప్రభు ఉపమానాలు చెప్పాడు బైబుల్లో వాళ్ళకి అర్థం కావడానికి. ఇక్కడ కూడా తిరిగి జన్మిస్తే పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి ఉదాహరణ ఇస్తున్నాడు. ఏంటి ఉదాహరణ అంటే, గాలిని మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ఎందుకు? గాలి కనబడదు. కానీ గాలి వెళ్ళుతున్నప్పుడు అది చేసే శబ్దం మాత్రం మనకు వినబడుతుంది. మంచిగా వినండి, గాలిని మనం చూడం, గాలి చేసే శబ్దాన్ని మనం వింటాం. అదే విధంగా ఒక వ్యక్తి నూతనంగా జన్మించాడు, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా జన్మించాడు, ఒక వ్యక్తి తిరిగి జన్మించాడు అనడానికి సూచన ఏంటంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ కార్యములు లేకపోతే ఆ యొక్క వ్యక్తి నూతన క్రియలు చేయడం ఆరంభించడం మనం చూస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ నూతనంగా జన్మించిన వారు ఉండొచ్చు. వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మార్చబడిన వారు ఉండొచ్చు. వారిలో ఇతడు నిజంగా దేవుని బిడ్డని ఏ విధంగా తెలుసు అంటే అతడు చేసేటువంటి కార్యములు బట్టి, అతడు ప్రేమ చూపించడం, విధేయత చూపించడం, లోబడడం, అంత మాత్రం కాదు ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం, అంత మాత్రం కాదు క్రీస్తు కొరకు జీవించడం, ఇవన్నీ చేస్తా ఉంటే అర్థమవుతుంది ఏంటంటే ఈ వ్యక్తి నిజముగా రక్షించబడిన వాడు. అదే విషయం చెప్తున్నాడు ఆయన. ఆ వ్యక్తిలో ఆత్మ చేసేటువంటి కార్యములు ఆ విధంగా ఉంటాయని, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఆ విధంగా కార్యం చేస్తాడు. అందుకే నేను చెప్తాను ఏంటంటే నువ్వు తిరిగి జన్మించావు అనడానికి సూచన ఏంటంటే, నువ్వు తిరిగి జన్మించవడానికి సూచన పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా చేస్తున్నటువంటి కార్యములు. ఈరోజు నికోదేము మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. ఈరోజు నికోదేము మన ముందున్నాడు. ఈరోజు నా ముందు కూర్చున్న వాళ్ళు ఎంతమంది తిరిగి జన్మించిన వారు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ పాత స్వభావాన్ని సమాధి చేశారా మీరు? ఆ పాత క్రియలు మీరు అంతమొందించారా? అనగా వాటిని చేయకుండా వాటికి దూరంగా దేవుని వైపు ఉంటూ దేవునిలో కార్యములు చేస్తూ మీరు ముందుకు వెళ్తున్నారా? నువ్వు చేసేటువంటి నీ యొక్క క్రియలు, నీ యొక్క మంచి పనులు ఏవైతే ఉన్నాయో నువ్వు తిరిగి జన్మించావు అనడానికి సూచన. ఒక మాటలో చెప్పాలంటే బాగా పచ్చిగా తాగుతున్నటువంటి వ్యక్తి, తాగుబోతు అనేటువంటి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఆ యొక్క బాటిల్ పక్కన పడేసి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించినప్పుడు చెప్పొచ్చు ఆ వ్యక్తి నిజంగా రక్షించబడ్డాడని. ఈ నోట నుండి బూతులు, పచ్చి బూతులు, ఈ నోట నుండి విపరీతమైనటువంటి చెడు మాటలు వచ్చినటువంటి వ్యక్తులు వారు వెంటనే మార్పు చెంది ఆధ్యాత్మికంగా జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి చెప్పొచ్చు నిజంగా ఈ వ్యక్తి మార్పు చెందడని. ఒక నీచమైనటువంటి ఒక స్త్రీ తన యొక్క కామం యొక్క కోరికలు వాటన్నిటి నుండి దేవుని వైపు చూసి పశ్చాత్తాపడి ఆయన విశ్వాసం ఉంచి తన బిడ్డగా మార్చబడినప్పుడు తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి ఇష్టురాలిగా జీవిస్తున్నప్పుడు చెప్పొచ్చు ఆ వ్యక్తి నిజంగా
రక్షించబడిందని. మరి నిన్ను దేని బట్టి చెప్పొచ్చు నువ్వు నిజంగా రక్షించబడ్డావని? ఒకసారి మనము ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. తిరిగి జన్మించిన వారికి, తిరిగి జన్మించని వారికి ఉన్నటువంటి తేడా ఏంటనంటే, జాగ్రత్త వినండి. తిరిగి జన్మించని వారు పాపాన్ని ఇష్టపడతారు, తిరిగి జన్మించిన వారు పాపాన్ని ద్వేషిస్తారు. తిరిగి జన్మించిన వారు ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశలో మునిగి తేలుతారు. దేవునిలో జన్మించిన వాడు, కొత్తగా జన్మించినటువంటి వ్యక్తి క్రీస్తులో నూతన కార్యములు చేయటకు ఆసక్తి గలవాడు ఉంటాడు. తిరిగి జన్మించని వ్యక్తి తన హృదయాన్ని పాడు చేసుకుంటాడు, తన యొక్క మనసును పాడు చేసుకుంటూ కొనసాగుతాడు. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి తన యొక్క హృదయాన్ని క్రీస్తు తన 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 జీవితం క్రీస్తుకు అంకితం చేస్తూ కొనసాగుతాడు. తిరిగి జన్మించని వ్యక్తి తన చూపుల విషయమై జాగ్రత్త పడడు. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి తన చూపుల విషయమై జాగ్రత్త పడతాడు. ఇతడేమో తన శరీరాన్ని మలినం చేసుకుంటాడు, ఇతడేమో ఇది నా దేహము, ఇది పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అని తన యొక్క దేహం విషయమై జాగ్రత్తగా ఉంటాడు. ఇతడేమో మారు మనసు పొందడు, ఈ వ్యక్తి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తాడు. ఇతనికంటే క్రీస్తు మాటలు నచ్చవు, క్రీస్తు మాటలు ఇష్టం ఉండవు, ఇతనికి క్రీస్తు మాటలు కావాలి, క్రీస్తే కావాలి. ఇతనికేమో పాపం అంటే ఇష్టము, పశ్చాత్తాపం అంటే అసలు ఇష్టం ఉండదు. ఇతనికి ప్రతిరోజు పశ్చాత్తాప పడుతూ ప్రతిరోజు దేవుళ్ళు ఎదగడం అంటే ఇష్టము. ఇతనికి అసలు దేవుని మాటలు ఇష్టం ఉండదు, బాప్తిస్మము తీసుకోవడానికి అతడు సిద్ధపడడు. ఈ వ్యక్తి వెంటనే తన యొక్క హృదయం మార్చుకొని బాప్తిస్మము తీసుకోవడానికి సంఘం ఎదుట తన సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడతాడు. ఈ వ్యక్తి మరణిస్తే నరకానికి వెళ్తాడు, ఈ వ్యక్తి మరణిస్తే పరలోకానికి వెళ్తాడు. ఇది నూతనంగా జన్మించని వారికి, నూతనంగా జన్మించిన వారికి మధ్య తేడా. ఏ స్థితిలో మనం ఉన్నాం? మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఒకప్పుడు మన దేశం బానిసత్వంలో ఉండేది. మన దేశం ఇప్పుడున్నంత హాయిగా అప్పుడు లేదు, బానిసలుగా ఉండిపోయాం. 78 సంవత్సరాలుగా మనము హడావిడి చేస్తూ మనం ఒకప్పుడు బానిసలుగా ఉన్నాం, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చాం అని చెప్పేసి మనం ఇప్పుడు ఆనందంగా ఉన్నాం. అలాగే నువ్వు ఆ పాపం అనే బానిసత్వం నుంచి బయటకు వచ్చావా? పాపం అనే బానిసత్వం నుంచి, సాతాను ఆ యొక్క సంఖ్యలు అనే బానిసత్వం నుంచి నువ్వు బయటకు వచ్చావా? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఏం చేశారు మీరు? ఒకప్పుడు ఏం చేశారు మీరు పాపంలో జీవించారు, అనీతిమంతులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా లేరు. ఒకప్పుడు మీరు సాతాను, ఈ లోక సంబంధి అయినటువంటి సాతాను, అధిపతి అయినటువంటి సాతాను చేతి కింద ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, పాపం చేసేవారిగా ఉన్నారు, ఆ పాపానికి బానిసలుగా ఉన్నారు కదా. అయితే క్రీస్తు అనగా దైవ మానవుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి, నీ కొరకు జన్మించి, నీ పాపాల కొరకు ఈ లోకంలో తాను అర్పించుకొని, ఆయన సమాధి చేయబడి, ఆయన నీ కొరకు నూతన జీవితాన్ని అనుగ్రహించున్నాడు. నువ్వు దేనికి ఇంకా బానిసగా ఉన్నావు? దేనికి ఇంకా బానిసగా ఉన్నావు? ఆయన యొక్క సువార్త నీ ముందుంది, ఆయన యొక్క రక్షణ ఆహ్వానం నీ ముందుంది. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇంకా పాపం అనే బానిసత్వంలో సంఖ్యల చేత వేయబడి ఇంకా అలాగే బందీగా ఉన్నావు. జేసీ రైల్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడండి. నూతనంగా జన్మించిన వారి గురించి రాస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నూతనంగా జన్మిస్తే ఆ వ్యక్తి ఇట్లుంటాడు. ఎట్లా అంటే, పాపంలో ఆ వ్యక్తి కొనసాగడు, ఆ వ్యక్తి యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచుతాడు, ఆ వ్యక్తి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి దేవుని చిత్తాన్ని చేస్తాడు, ఆ వ్యక్తి తను ప్రేమను చూపిస్తాడు, ఆ వ్యక్తి లోకాశల ప్రకారం జీవించాడు, ఆ వ్యక్తి పాపం నుండి తను పవిత్రపరచుకోవడానికి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు
ఒక మాట మీ ముందుంచాలనుకుంటున్నాను. ఆ పరలోకం నుండి వచ్చినటువంటి క్రీస్తును మరొకసారి మీకు పరిచయం చేస్తున్నానండి. ఆ పరలోక సంబంధమైనటువంటి వాస్తవమైనటువంటి విషయాలను తెలియజేసినటువంటి క్రీస్తును నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆయన ఆరోహణుడై పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన యేసుప్రభు ఈ మాటలు చెబుతూ చివరి 2 వచనాలు చాలా బాగా నికోదేముకు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? పాత నిబంధనల నుంచి కోట్ చేశాడు. ఆయన ఎందుకు పాత నిబంధనల నుంచి ఆయన మాట తీసుకున్నాడో తెలుసా అండి? ఈ నికోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడు. పాత నిబంధనలు ఉన్నటువంటి విషయాలు ఆయనకు తెలుసు. సో పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనను ఆయన తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అరణ్యంలో మోసే సర్పం ఎలాగ ఎత్తెనో, చాలా జాగ్రత్తగా వినండి. అరణ్యంలో మోసే సర్పంను ఏ విధంగా ఎత్తాడు? ఇది పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సంఘటన. ఇశ్రాయేలులు పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని బట్టి దేవుడు వారి మీదకి ఏ విధంగా తీర్పును తీసుకొని వచ్చాడు, ఏ విధంగా వారు శిక్షించాడో నికోదేముకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఎందుకో చూడండి, అక్కడ మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? నీవు ఇత్తడి సర్పాన్ని ఎత్తు అన్నాడు. ఇత్తడి సర్పాన్ని ఎత్తు అన్న తర్వాత ఒక స్తంభంపై ఉంచు అన్న తర్వాత సంఖ్యాకాండం 21 అధ్యాయము 4 నుంచి మనం చూస్తూ ఉంటాం ఆ మాటలు. సో దేవుడు అన్నాడు ఏంటంటే, అంటే అక్కడ పాపం చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి పాము వచ్చి పాము కాటు వేసి అందరినీ చంపేస్తున్నాయి. ఆ పాములన్నీ పాము కాటుకు గురవుతున్నారు. కాబట్టి మోషే నువ్వు ఇత్తడి సర్పాన్ని ఎత్తు. ఇత్తడి సర్పాన్ని చూసిన వారు, అంటే పాము కాటుకు గురైన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు ఆ యొక్క పాము కాటు బారి నుండి తప్పించబడతారు, మళ్ళీ బాగవుతారు అని చెప్పినప్పుడు మోషే అలాగే చేశాడు. దాన్ని చూసిన వారందరూ కూడా బాగయ్యారు. యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడానికి, లేకపోతే ఉదాహరణ తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. లాస్ట్ వచనం చూడండి. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అలా నాడు మోషే ద్వారా దేవుడు ఏ విధంగా అయితే ఇత్తడి సర్పము ఎత్తితే పాము కాటుకు గురైన వారు దాని బారి నుండి తప్పించబడ్డారో, అదే విధంగా ఈ లోక పాపములన్నీ మోసుకొని నా గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు శిలువకు ఎత్తబడిన తర్వాత ఆ ఎత్తబడినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము ఆయన అనుగ్రహిస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థం చేసుకుంటున్నారా? యేసుక్రీస్తు పడిన బాధలు, ఆయన శ్రమ వర్ణింప శక్యం కానిది. ఆయన నీ కొరకు పడినటువంటి బాధలు మనం అనుకుంటాం ఆయన వీపుపై కొరడా దెబ్బలు కొట్టారంతే, చాలా సింపుల్ గా తీసుకుంటాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదివితే నిద్ర పట్టదు. ఎందుకో తెలుసా? నాగటి సాల వలె ఆయన యొక్క వీపు దున్నెను. మీరు ఎగ్జాక్ట్ గా ఆలోచన చేస్తే ఆ కాలంలో యేసు ప్రభును కొరడాతో ఏ విధంగా కొట్టారో తెలుసా? ఆ కొరడా వెనుక ఇనుప ముక్కలు కట్టి, ఆ కొరడా వెనుక గాజు పెంకులు కట్టి, ఒక్కసారి కొరడ పడితే మళ్ళీ తీస్తే మాంసము బయటకు వచ్చేది. అలాగా 39 కొరడా దెబ్బలు యేసు వీపుపై పడ్డాయి, యేసు శరీరంపై పడ్డాయి, యేసు శరీరాన్ని గాయపరిచాయి. ఆయన చూడడానికి స్వరూపం లేదు, సొగసైనను లేదు, ఆయన సరిగా చూడలేనటువంటి పరిస్థితిలో ఆయన ముఖం ఉన్నది. ఆయనను అవమానించారు, దూషించారు, ఉన్నారు, ఆయన హేళన చేశారు. యూదుల రాజువా అని అన్నారు. ఒకప్పుడు జయము జయము, యూదుల రాజుకు జయం అన్న వారే ఇప్పుడు సిలువ వేయండి అంటున్నారు. ఆయన యెరూషలేము వీధుల గుండా వెళ్తున్నప్పుడు ఘోరాతి ఘోరముగా తన యొక్క దేహము రక్తసిక్తమై ఉన్నది.
ఆ మోయలేని భారమైనటువంటి సిలువను మోస్తూ గోల్గొతా కొండపైకి వెళ్ళి ఆ కొండ దగ్గర తన యొక్క కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, ఎంతో భారమైన వేదనను అనుభవించాడు. ఒక మాటలో చెప్పాలంటే తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచాడు. ఆ టైంలో ఆ వేదనను, ఆ బాధను ఆయన అనుభవించి ఉన్నాడు. అది ఎనలేని బాధ, అది ఘోరమైన బాధ. ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క ప్రపంచంలో అతి క్రూరమైన మరణ శిక్ష ఏంటంటే సిలువకు వేసి చంపడం. ఆ కాలంలో యూదులు సిలువకు వేసి చంపబడినటువంటి వ్యక్తిని శాపగ్రస్తుడు అనేవారు. ఒక శాపగ్రస్తుడిగా యేసు మారిపోయాడు. హేళన చేశారే. ఇదంతా దేని కొరకు తెలుసా? నిన్ను పాపము నుండి తప్పించడానికి, నిన్ను మళ్ళీ తిరిగి నూతనమైన వ్యక్తిగా చేయడానికి, నీకు నూతనమైన స్వభావం ఇవ్వడానికి. ఎవరైతే ఆ సిలువలో ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో, పాపంతో ఉన్నటువంటి ప్రతి పాపి ఆయన వైపు చూచి, ప్రభువా నేను పాపిని, నా కొరకే సిలువలో నువ్వు నలగొట్టబడ్డావు, నీకు బాధలు శ్రమలు అది నా కొరకే, నన్ను నరకం నుంచి తప్పించడానికి, పాపం నుంచి తప్పించడానికి, విమోచించి నన్ను నీ బిడ్డగా చేసుకోవడానికి లోకానికి వచ్చిన దేవా అని ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపపడతారో వారిని నరకం నుంచి తప్పించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా అండి? శాశ్వత కాలం ఉండేటువంటి ఒక భాగ్యం. నిత్య జీవం అంటే పరలోకంలో శాశ్వత కాలమైన జీవితం. నిత్య నాశనం అంటే నరకంలో శాశ్వత కాలంగా ఉండడం. నీకు ఏది కావాలి అని కోరుకుంటే మీరు కోరుకునేది ఒకటి ఏంటో తెలుసా? నిత్య జీవం అంటే పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యానికి సంబంధించిన వాడివిగా, నూతన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తిగా ఎందుకు నువ్వు ఉండడం లేదు? మరి ఎవరు కూడా నరకాన్ని కోరుకోరు, ఎవరు కూడా నరకానికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకనంటే నరకము అది ఘోరమైనది, నరకము నిత్య నాశనమైనది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, తీతు అంటాడు 3:7 నిత్య జీవన గురించిన నిరీక్షను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. నిత్య జీవానికి మనము వారసులు కావాలని, నిత్య జీవానికి మనము వారసులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన మీద, అంటే యేసుక్రీస్తు ద్వారా, అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, యేసుక్రీస్తు ఈయన నా యొక్క రక్షకుడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక గిఫ్ట్గా నీలోకి ఆయన వస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటావు. ఒక మాట మీరు వినండి, ఈ దేహము పరిశుద్ధాత్మ దేవుని ఆలయము. సో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. ఎవరిలో ఉంటాడంటే ఎవరైతే నిజమైన మారు మనసు కలిగి పశ్చాత్తాపము కలిగి ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎవరైతే మారు మనసు లేదో, పాపులుగా జీవిస్తున్నారో వారిలో ఇంకా సాతానుడు వెళ్తున్నాడు, పాపం వెళ్తుంది. డేవిడ్ బెడ్నార్ అనేటువంటి ఒక వ్యక్తి విధంగా అన్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, మన పాపం గురించి పశ్చాత్తాప పడడం ద్వారా, బాప్తిస్మం పొందడం ద్వారా మాత్రమే మనము తిరిగి జన్మించి నూతన జీవితాన్ని ప్రారంభిస్తామన్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాతే నూతన జీవితం వస్తా అనుకుంటున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే బాప్తిస్మము ఇస్తామంటున్నప్పుడు మునుగుతున్నారు నీటిలో. అతనికి మారు మనసు లేదు, అతనికి పశ్చాత్తాపం లేదు. రక్షించబడిన తరువాతనే బాప్తిస్మము, బైబుల్లో ఇది ఉన్నది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే బడకపోని తర్వాత అతడు దేవుని దగ్గరికి వస్తాడేమో అనేటువంటి ఆలోచనలో బాప్తిస్మం తీసుకొని చాలా మంది ఉంటున్నారు. ఆ బాప్తిస్మాలు ఎందుకు పనికిరావు? కాబట్టి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే నా ముందున్నవారు ఇంకా రక్షించబడకపోతే, మీరు తిరిగి జన్మించకపోతే ఈరోజు ఒక అమూల్యమైన అవకాశం. బిల్లీ గ్రహాం ఆయన తాను ఈ విధంగా మాట్లాడుతూ వాక్యం చెప్తూ అన్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా అండి? లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం చాలా చిన్నది. ఈ చాలా చిన్నని ఈ జీవితంలో నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావు?
జీవితం చాలా చిన్నది. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఈ లోకం నుండి. ఎప్పుడు మన యొక్క లైఫ్ అంతమవుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. అలాంటి జీవితాన్ని మనము కొనసాగిస్తున్నాము. కాబట్టి అడుగుతున్నాను నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీ లైఫ్ దేవుడి చేతిలో పెడతావా? ఈరోజు నువ్వు పశ్చాత్తాప పడతావా? ఈరోజు నువ్వు మారు మనసు పొందుతావా? ఈరోజు నువ్వు ఏం చేస్తావు? ఈరోజు నువ్వు ఏం చేస్తావు? ఒక మాట చెప్తాను. ఈజిప్ట్లో ఉన్నటువంటి చాలా మంది నమ్మేటువంటి ఒక అబద్ధం ఏంటో తెలుసా అండి? ఈజిప్ట్లో ఉన్నటువంటి వారు ఒకవేళ చనిపోతే వారిని సమాధి చేసేవారు. సమాధి చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటో తెలుసా? 3000 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ ఒక జంతువుగా పుడతాడు, తిరిగి ఈ వ్యక్తి మళ్ళీ ఒక మానవుడిగా పుడతాడు, తిరిగి ఈ వ్యక్తి మరొక జీవిగా పుడతాడు అనేటువంటి నమ్మకం ఉండేది. కానీ ఒక మాట చెప్తున్నాను, వాళ్ళు నమ్మిన నమ్మకం అబద్ధం, మోసం. ఏ వ్యక్తి చనిపోతే మళ్ళీ జీవించాడు, మళ్ళీ ఒక జంతువుగా మనిషిగా పుట్టాడు. లైఫ్ ఒకటే లైఫ్. ఈ లైఫ్ నువ్వు ఏం చేయబోతున్నావు? నీ లైఫ్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అలనాడు ఆ ఈజిప్ట్ లో ఉన్నటువంటి వారు ఇతడు చనిపోతే 3000 సంవత్సరాలు తిరిగి జన్మిస్తాడు అనేటువంటి నమ్మేవారు. ఈ రోజు అంత అవసరం లేదు. నువ్వు 3000 సంవత్సరాలు వేచి ఉండక్కర్లేదు, 3000 రోజులు వేచి ఉండక్కర్లేదు, 3000 సెకండ్లు వేచి ఉండక్కర్లేదు. ఇప్పుడే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గర నువ్వు వేడుకుంటే ఈ క్షణమే ఆయన రక్షించడానికి సమర్థుడు. రక్షకుడైనటువంటి దేవుడు నీ ముందు ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, నా స్నేహితులారా, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నీవు నిజంగా తిరిగి జన్మించావా? నువ్వు నిజంగా తిరిగి జన్మించావా? ఇంకెంతకాలం మోసం చేస్తావు? ఇంకెంతకాలం దేవునికి దుఃఖకరమైన జీవితం జీవిస్తావు? ఈ పాప స్వభావం ఆదాము నుండి అందరికి సంక్రమించింది. ఈ పాపంతో నువ్వు ఒకవేళ జీవిస్తూ మరణిస్తే నరకానికి వెళ్తావు. ఈ యొక్క పాపాన్ని నీలో నుంచి తీసివేయడానికి క్రీస్తు వచ్చాడు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఒకసారి ఒక స్త్రీ తన ఆఫీస్లో ఉన్నటువంటి వారందరి గురించి బాగా తెలుసుకోవాలని ఆలోచన చేసిందంట. ఆమె చేసినటువంటి ఆలోచన ఏంటంటే, అసలు నా గురించి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అని ఆలోచన